ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పరిశుభ్రత ప్రాధాన్యం. జీజీహెచ్ స్వచ్ఛ దివీస్లో సిటీ ఎమ్మెల్యే కొండబాబు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివీస్ కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పరిశుభ్రత అత్యవసరమని, ప్రభుత్వ ఆసుపత్రిలో శుభ్రత పాటించడం తప్పనిసరిగా ఆచరించాలని హితవు పలికారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ మాట్లాడుతూ ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్లో పరిశుభ్రత పట్ల చైతన్యాన్ని తీసుకువస్తాయని, పర్యావరణ పరిరక్షణ, వ్యాధుల నివారణ, సమాజ హితానికి ఇది కీలకమైన అంశమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సమన్వయంతో మాత్రమే నిజమైన పరిశుభ్రత భారత లక్ష్యం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచే ప్రయత్నం జరుగుతుందని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బంది సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, నగరపాలక సంస్థ, ప్రజా ఆరోగ్య అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించడమే కాక శుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే ఆసుపత్రి యంత్రాంగ లక్ష్యమని డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం స్వచ్ఛ దివీస్ లక్ష్యాన్ని వివరిస్తూ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ వి వరప్రసాద్, ఏఆర్ఎంఓ డాక్టర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ యమున, రేడియాలజీ హెచ్ఓడి డాక్టర్ అనురాధ, నర్సింగ్ గ్రేడ్ 1 సూపరింటెండెంట్ ఎన్ సంధ్యారాణి, గ్రేడ్ 2 విజయశ్రీ, హెల్త్ ఇన్స్పెక్టర్ సువర్ణరాజు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఉద్యోగుల సంఘం నాయకులు పేపకాయల వెంకటకృష్ణ, పాలపర్తి మూర్తిబాబు, కట్టిమేను మోహన్, పలు విభాగాల అధిపతులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం ఇలా వెడల్ చూడండి నాగరాజ్. ఓకే సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చాలా అవేర్నెస్ తీసుకురావడం ఇప్పటికే జరిగింది. అయినప్పటికీ ఇంకా
కొంతమంది అవేర్నెస్ రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చైతన్యపరచడం కోసం ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈ కార్యక్రమం సూపరింటెండెంట్ గారు విట్ల గారు మిగతా వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వర్తించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో ఏదో ఒక ప్రాంతంలో పాల్గొని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈరోజు అదేవిధంగా ఇక్కడ జీజీహెచ్లో చూసుకుంటే ఈరోజు మొక్కలు నాటం ఇది ఇప్పటి నుంచి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా పచ్చదనం పరిశుభ్రతతో మొక్కలు నాటడం మొదలుపెట్టారు. అప్పుడే మొదలుపెట్టారు ఆయన. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో మొక్కలు నాటినప్పుడు కూడా ఇంకా కొరత ఉంది మనకి. ఎంత కొరత అంటే ఆనాడు అశోకుడు నాటిన మొక్కలండి. మనకి అశోకుడు నాటిన మొక్కల తర్వాత ఇటువంటి ఉద్యమం మళ్ళీ ఎప్పుడు రాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఆనాడు అశోకుడు నాటాడు మొక్కలు, అవి వృక్షాలు అయినాయి. తర్వాత రోడ్ వైండింగ్ రావడం అవి అన్నీ కొట్టేయడం అన్నీ కూడా జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అది గర్వంగా చెప్తున్నాను. అయినప్పుడు కూడా ఈరోజు ఇంకా చాలా కొరత ఉంది మనకి. ఈరోజు నేనేమంటానంటే ఇక్కడ ఉన్నారు చాలామంది డాక్టర్స్, నర్సులు అందరూ ఉన్నారు. ఈరోజు సమాజంలో చాలామంది వ్యక్తుల కొంతమంది మాట వింటారు ప్రజలు. అందులో కొంతమంది డాక్టర్లు అండి. డాక్టర్ ఏం చెప్తే ప్రజలు చేస్తారు. ఒక నమ్మకం డాక్టర్ అంటే. డాక్టర్ ఏం చెప్పినా మన ఆరోగ్యం కోసం చెప్తారు, మన కోసం చెప్తారు, పెద్ద నమ్మకం. అలాంటి డాక్టర్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. నేనేమంటానంటే డాక్టర్లు కానీ నర్సెస్ కానీ ఈరోజు మీ ఉండే ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఉంటున్నా ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి చైతన్యపరిచినట్టయితే నిజమైన స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామనే నమ్మకం నాకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది మీలోనే ఉంది. ఈరోజు మీ వల్ల అవుతుంది సాధ్యం. మేమంటే ఏదో రాజకీయంగా చెప్పారనుకుంటారు, వేరే వాళ్ళు చెప్తే ఏదో చెప్తున్నారు అనుకుంటారు. కానీ డాక్టర్ చెప్తే అదొక గొప్ప నమ్మకం, అది చేస్తారని కూడా నమ్మకం నాకుంది. మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టినట్టయితే మనం అనుకున్నది సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జీజీహెచ్లో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మన సూపరింటెండెంట్ గారు విట్ల గారు, ఇతర డాక్టర్స్కి, నర్సెస్కి అందరిని కూడా పేరున ప్రభుత్వం తరపున నా తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆనరబుల్ ఎమ్మెల్యే కొండబాబు గారికి, మన డాక్టర్స్కి, నర్సింగ్ సిబ్బందికి, తర్వాత ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా స్వచ్ఛాంధ్ర శుభాకాంక్షలు. ఈరోజు కాన్సెప్ట్ ఈ నెలలో ప్రతి నెల కండక్ట్ చేస్తున్నాము. ఈసారి కాన్సెప్ట్ అంటే బీట్ ద హీట్. మనం ఇప్పుడు ఎండలు బాగా పెరిగిపోయినాయి గత ఈ 3 వారాల నుంచి 4 వారాల నుంచి. ఈ ఎండ నుంచి ఎలాగ మనం కాపాడుకోవాలి, మన హై రిస్క్ పీపుల్, ఓల్డ్ పీపుల్, చిల్డ్రన్, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, ఇలాంటి వాళ్ళని ఎండ నుంచి కాపాడుకోవడం. తర్వాత ఎండ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు డిహైడ్రేషన్ సింటమ్స్ ఏమైనా కనిపించినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గరే హోమ్ రెమెడీస్ తీసుకొని వాటర్ ఎక్కువ తాగడం, తర్వాత జ్యూసెస్ అవి తాగడం, ఇలా డిహైడ్రేషన్ ప్రివెంట్ చేయడం. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈ పరిసరాలను శుభ్రం చేసుకుంటే అది ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా తద్వారా వచ్చేటువంటి ఈ హీట్ కూడా తగ్గుతుంది. ఈ పచ్చడి మొక్కలు ఉంటాయి. ఇవన్నీ కూడా స్వచ్ఛాంధ్రలో కాన్సెప్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఈ కార్యక్రమానికి ప్రతి నెల మనం జరుపుకోవడం అనేది ఈ సాంప్రదాయం కింద చేసుకుంటే సార్ చెప్పినట్టు ఈ సాంప్రదాయాన్ని మనమే పాటించడం కాకుండా మనం ఇంటికి వెళ్ళి తర్వాత మన మాట అందరూ వింటారు కనుక సార్ చెప్పినట్టు అవి అందరికీ కూడా వినేటట్టు వాళ్ళు ఆచరించేటట్టు చేస్తే మన కార్యక్రమం యొక్క కార్యక్రమం సాకారం అవుతుందని నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.